ఏదో సినిమాలో ఉన్నట్టు అరెస్టు, బెయిలు, అరెస్టు, రిపీటు. అరెస్టు, బెయిలు, అరెస్టు, రిపీట్ ఇలా అయిందనమాట నిన్నంతా పిఠాపురంలో ప్రశ్నరావణ్ అరెస్టు తదుపరి చర్యలన్నీ. అంటే యాక్చువల్‌గా ఏం జరిగిందంటే ప్రశ్న రావణ్ అని అంటే ప్రశ్న అని ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు. రావణ్ అనే పేరు మీద ఒక వ్యక్తి ఆయన తను నాస్తికుడుగాను, మానవతావాదిగాను చెప్పుకుంటూ ఉంటాడు. కాకపోతే ఇటీవల కాలంలో పొలిటికల్‌గా ఎక్కువగా ఆయన కామెంట్ చేస్తూ వస్తున్నారు. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళ చెప్పేది ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూనే చాలా కాలంగా ఆయన ఈ వ్యాఖ్యలైతే చేస్తూ వస్తున్నారు. ఇది చాలా ఆక్షేపణీయమంటూ వాళ్ళు కూడా కౌంటర్ వీడియోలు చేస్తూ వస్తున్నారు. కానీ ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల తొలగింపు అనే అంశాన్ని నిరసిస్తూ ఒక పెద్ద సభ అయితే జరిగింది ఏలూరులో. దానికి ఈయన కూడా పాల్గొన్నారు ఒక స్పీకర్గా. పాల్గొన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారనేది ఈయన మీద ఉన్న ప్రధానమైనటువంటి కేసు. పిఠాపురంలో కేసు నమోదైంది. హైదరాబాద్ నుంచి ఈ ప్రశ్న రావణ్ అని పిలుచుకునే వ్యక్తిని అరెస్ట్ చేసి పిఠాపురం తరలించారు. కానీ అక్కడే అసలైన హైడ్రామా అంతా కూడా నడిచింది. నిన్న రాత్రంతా చాలా పెద్ద హైడ్రామా. పిఠాపురం అతను తీసుకెళ్లిన తర్వాత అది పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో జన సైనికులు భారీ ఎత్తున అక్కడ చేరుకుని ప్రశ్న రావండి మాకు అప్పగించండి, మా స్థాయిలో బుద్ధి చెప్తాం, మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటూ పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు. అదే సమయంలో ఈ దళిత క్రైస్తవులు అలాగే రావణ్ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడికి అదే స్థాయిలో చేరుకుని ప్రశ్న రావణ్ మాట్లాడిన తప్పు అయితే మరి జన సైనికులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, వాళ్ళు యూట్యూబ్లో మాట్లాడుతున్నారు కదా, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, మరి అవి తప్పు కాదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ రెండు వర్గాల మీద నడిచిన ఈ భారీ హంగామా దృష్ట్యా 10 గంటల సేపు పోలీస్ స్టేషన్లో ఉంచేశారు ప్రశ్న రావణ్ని పిఠాపురం పోలీసులు. పోలీస్ స్టేషన్లో కూడా అతను ప్రశ్నించారు పోలీసులు, ఎందుకు పవన్ కళ్యాణ్ పదే పదే టార్గెట్ చేస్తున్నారు, దీంట్లో ఏమైనా పొలిటికల్ ఎజెండా ఉందా, మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపించారా, ఇలాంటి అంశాల మీద చాలాసేపు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. దానికి సమాధానాలు కూడా ప్రశ్న రావణ్ ఇచ్చినట్టుగా మనకున్న సమాచారం. చివరికి ఈ ఇరు వర్గాలని కూడా అదుపు చేసిన తర్వాత పిఠాపురం పోలీసులు 10 గంటల హైడ్రామా తర్వాత నిన్న రాత్రి జడ్జి ముందు రావణ్ని ప్రవేశపెట్టారు. రావణ్ వాళ్ళు అడిగినటువంటి సమాధానాలన్నింటికి కూడా సమాధానాలు ఆల్రెడీ ఇచ్చానని చెప్పారు పోలీసులకి. జడ్జి జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. అతనికి బెయిల్ ఇచ్చారు. అయితే ఈ బెయిల్ ఇవ్వడం వద్దు అంటూ పోలీసులు అంటే ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది ఎవరైతే ఉంటారో ఆయన జడ్జిని కోరారు. అంటే అతని మీద చాలా మత కులపరమైన గొడవలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు, దీనివల్ల సమాజంలో ఉద్రిక్తత చెలరేగే అవకాశం ఉంటుంది కాబట్టి రిమాండ్కి అప్పగించండి, మరో కొంత సమాచారం రాబట్టాల్సి ఉందో రావణ్ నుంచి మాకు అని వాళ్ళు జడ్జిని కోరారు. బట్ జడ్జి దానికి ఒప్పుకోలేదు. ఏవైతే కేసులు నమోదయ్యి ఉన్నాయో అవన్నీ కూడా రిమాండ్కి పంపించే అంత అర్హమైనవి కాదు, అంత కఠినమైనవి కాదు, కాబట్టి బెయిల్ ఇస్తున్నాను నేనని చెప్పి బెయిల్ ఇచ్చారు. ఈ బెయిల్ ఇచ్చి అతను బయటకు వచ్చేసరికి వెంటనే అక్కడికి సర్పవరం పోలీసులు వచ్చారు. సర్పవరం పోలీసులు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేశారు ప్రశ్న రావణ్ని. ఎందుకంటే గతంలో ఈ కాకినాడ జిల్లాలోనే ఒక స్కూల్లో పిల్లల మధ్య గొడవ జరిగింది. పిల్లల మధ్య గొడవ జరిగినప్పుడు దీన్ని కులపరమైనటువంటి గొడవగా మార్చారు. మేము పోలీసులు ఆంక్షలు పెట్టాము ఎవరు అక్కడికి వెళ్ళొద్దని, అయినా కూడా సీక్రెట్గా వెళ్ళి అక్కడ పిల్లలతో మాట్లాడి దాన్ని ఒక కులపరమైనటువంటి గొడవగా మార్చే ప్రయత్నం చేశారు, చిన్నపిల్లల మధ్య జరిగిన గొడవని. కాబట్టి దాంట్లో మేము అరెస్ట్ చేస్తాం, అతనిపై ఇంకో కేసు నమోదైంది, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, కులపరమైనటువంటి గొడవలు రెచ్చగొడుతున్నారు కాబట్టి ఆ కేసులో అరెస్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు సర్పవరం పోలీస్ స్టేషన్ ఉన్నాడనమాట ప్రశ్న రావణ్. ఇప్పుడు దానిపై కూడా మళ్ళీ విచారణ జరగాల్సింది. సో ఇలాగ వరుసగా హైడ్రామా నడుస్తుందన్నమాట. అరెస్ట్ అవుతున్నాడు, బెయిల్ వస్తుంది, మళ్ళీ అరెస్ట్ అవుతున్నారు. సో ఇదంతా ఒక పగడ్బందీగా చేస్తున్నారు, రావణ్ బయటకు రాకుండా ప్రశ్నించే గొంతుల్ని నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి అటు కొంతమంది రావణ్కి మద్దతుగా ఉండే సెలబ్రిటీలు అంటే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇటు కొంతమంది నాస్తికవాదులు కావచ్చు, వాళ్ళందరూ ప్రశ్న రావణ్కి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మరోవైపున ఈ లా అండ్ ఆర్డర్ని దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా కూడా ఇలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి డైరెక్ట్గా చెప్పకపోయినప్పుడు కూడా ఓవరాల్గా అందరిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కూడా నేను సోషల్ మీడియాలో జరిగే ఈ దుర్వినియోగం ఏదైతే ఉంటుందో దాన్ని నిరసిస్తూ ఆయన ఒక పెద్ద ప్రెస్ మీటే నిర్వహించారు. సో ఒక వీడియో కాన్ఫరెన్స్ టైప్లో తన పూర్తి స్థాయిలో తన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. అలాగే సొసైటీకి కొంత మంచి కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఈ సోషల్ మీడియా దుర్వినియోగం పైన. మరోవైపు జన సైనికులు కావచ్చు, లేకపోతే కూటమికి అభిమానులు కావచ్చు, ప్రశ్న రావణ్ అనే కాదు ఎవరైనా సరే యూట్యూబ్లో ఇలాగ తప్పులుంటే చెప్పండి, విమర్శలు ఉంటే చేయండి, కానీ ఇలా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, మీరు మాట్లాడే మాటల వల్ల ఖచ్చితంగా శాంతి భద్రతలు దెబ్బతినేలాగా రెచ్చగొట్టేలాగా మాత్రం ఉంటే ఖచ్చితంగా దానికి రిటాలియేషన్ ఉంటుంది, చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి వాళ్ళు ప్రచారాన్ని నిరసిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఓవరాల్గా అయితే కనుక పరిస్థితి నేనంతా కూడా పిఠాపురం సర్పవరం ఏరియాలంతా కూడా చాలా ఉద్రిక్తత నెలకొని ఉంది. ఇంకా అది కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే సర్పవరం పోలీస్ స్టేషన్లోనే ప్రశ్న రావణ్ ఉన్నారు. నెక్స్ట్ ఈ కేసులో ఇప్పుడు ఏదైతే చిన్నపిల్లల మధ్య జరిగిన గొడవని కులపరమైన గొడవలుగా మార్చే ప్రయత్నం చేశాడు ప్రశ్న రావణ్ అనేది దాని మీద ఉన్న కేసు. ఈ కేసులో బెయిల్ వస్తుందా లేదనేది
చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా సర్పవరంలోనూ పిఠాపురంలోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.